సో 'భరద్వాజ్' గారు ఫేమస్ హీరో 'మాధవన్' గారు ఎప్పుడు సోషల్ మీడియా సెన్సేషనే. సో తను డైరెక్ట్ చేసిన 'రాకెటరీ' మూవీని తనే యాక్ట్ చేసి ఒక సోషల్ మీడియాలో ఒక పిక్ అనేది పోస్ట్ చేశారు ఫుటర్. సో వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ జిమ్, ఓన్లీ జస్ట్ విత్ డైట్ ప్లాన్, ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని జస్ట్ విత్ 21 డేస్ అంట. అది పాసిబుల్ ఎలా అయింది? అసలు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? రైట్. ఇది పెద్ద ఆశ్చర్యం కాదండి. సో, ఓకే. చాలామంది చేశారు పాస్ట్‌లో. యాహ్! చాలా చెయ్యొచ్చు. దీంట్లో మనకు మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే వెయిట్ తగ్గాలంటే మెయిన్ ఇ ఇవన్నీ పక్కన పెడితే వెయిట్ తగ్గాలంటే 95% ఆఫ్ ది రీజన్ వచ్చి డయట్. ఓకే. సో, ఓన్లీ మీరు ఎక్సర్సైజ్ చేషినా, లేకపోతే కరెక్ట్ టైంకి నిద్రపోయినా, లేకపోతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉన్నా, హ్మ్. అలవాట్లు లేకుండా ఉన్నా, ఇవన్నీ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 5% అనమాట. ఓకే. సో, డైట్ అనేది 95% రీజన్ ఫర్ ఒబేసిటీ రావాలన్నా, వెయిట్ తగ్గాలన్నా కూడా 2 డైటే. హుహు. సో, ఫస్ట్ ఎటువంటి ఆయన లావయ్యారన్నారు. ఎటువంటి డైట్ తీసుకుంటే లావయితారు? ఎటువంటి డైట్ తీసుకుంటే లావు తగ్గుతారనే ముందు అసలు మన బాడీ ఫిజియాలజీ, అసలు మన సైన్స్, బాడీ సైన్స్ ఏంటి? ఎందుకు లావయితామని కొంచెం సైంటిఫిక్‌గా తెలుసుకుంటే సో, హ్మ్. చాలా ఈజీ మనము దీన్ని అర్థం చేసుకోవడం. హ్మ్. సో, మనకు బాడీలో ప్యాంక్రియాస్ అని ఒక పార్ట్ ఉంటుందనమాట. ఓకే. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే 2 హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. హ్మ్. ఒకటి ఇన్సులిన్, ఒకటి గ్లూకగాన్. ఓకే. సో, ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దాని ఫంక్షన్ ఏంటి? ఎప్పుడైతే మీరు బాడీలో కార్బోహైడ్రేట్ తీసుకుంటారో, కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? సీరియల్స్, యాహ్! రైసు, వీటు, మేజు, జావరు, బాజ్రా, రాగి. సో, హుహుహు. దీన్నే తెలుగులో జొన్నలు, సద్దలు, అరికలు, అవును. కొర్రలు, సో, బియ్యము. సో, ఇవన్నిటిని కలిపి మనం సీరియల్స్ అండ్ మిల్లెట్స్ హ్మ్. అంటామనమాట. దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదే విధంగా ఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అన్ని ఫ్రూట్స్‌లో మనకు కార్బోహైడ్రేట్ ఉంటుంది. హ్మ్. అదే విధంగా చక్కెర గాని, బెల్లం గాని, తేనె గాని, ఆ! ఇవన్నిటిని ఈ 3 ఫుడ్ గ్రూప్స్‌ని మనం తీసుకుంటే ఇవన్నీ కార్బోహైడ్రేటే ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే వీటిలో ఏదన్నా తీసుకోండి మీరు, హ్మ్. ఏమవుతుందంటే మీ బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. ఫ్రూట్స్‌లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ సో, ఫైనల్‌గా అది కూడా హ్మ్. గ్లూకోజ్ లాగే వస్తుంది. హ్మ్. గ్లూకోజ్ అనేది రిలీజ్ అయితుంది. ఓకే. ఎప్పుడైతే మీ బ్లడ్‌లో గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో, ఈ ప్యాంక్రియాస్ దాన్ని సెన్స్ చేసి ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. ఓకే. ఇన్సులిన్ రిలీజ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, ఈ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో, మీరు తిన్న గ్లూకోజ్ అంతా, అదంతా టిష్యూస్‌లోకెళ్ళిపోతది. ఎక్కడెళ్ళిపోతది? ఒకటి అబ్డామిన్‌లోకెళ్ళిపోతది. అందుకే కడుపు లావుగొస్తది. దాన్ని యాహ్! విసరల్ ఫ్యాట్ అంటారనమాట. ఓకే. ఒకటి పెరిఫెరల్ ఫ్యాట్ అంటారు. అంటే స్కిన్ కింద హ్మ్. హ్మ్. డిపాజిట్ అయ్యే హ్మ్. ఫ్యాట్. స్కిన్ కింద డిపాజిట్ అయితుంది. అబ్డామిన్‌లో డిపాజిట్ అయితుంది. అదే విధంగా హార్ట్‌లో పోయి కూడా డిపాజిట్. అవే మనం హార్ట్ బ్లాక్స్ అంటామనమాట. ఓకే. ఎప్పుడైతే మీరు ఇవన్నీ తింటూ ఉంటారో బాగా లావవుతారు. ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. హ్మ్. మీరు లావవుతూనే ఉంటారు. ఓకే. సో, ఒక్కసారి ఇన్సులిన్ రిలీజ్ అయిన వెంటనే ఇవన్నీ ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ మీకు బ్లడ్‌లో ఇన్సులిన్ తగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. సో, మళ్ళీ తింటారు. అట్లా ఇదొక రోలర్ సో కోస్టర్ ఇదంతా అనమాట. ఒక ఫ్యాట్ గెయిన్ అయ్యే యాహ్! ఫ్యాట్ డిపాజిషన్ మిషన్ లాగా అన్నమాట అయిపోతుంది. ఓకే. సో, అలా వెయిట్ గెయిన్ అవుతారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ హార్మోనే గ్లూకగాన్ హార్మోన్. గ్లూకగాన్ గ్లూకోగాన్. యాహ్! ఓకే. ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే గ్లూకగాన్ అనే హ్మ్. హార్మోన్ మీరు ఫాస్టింగ్‌లో ఉంటే, తినకుండా ఉంటే, మీకెప్పుడైతే ఆకలేస్తుందో, హ్మ్. అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే, గ్లూకగాన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఓకే. గ్లూకగాన్ పనేంటంటే, బాడీలో మీకు డిపాజిట్ అయిన ఫ్యాట్‌ని హ్మ్. దాన్ని లైపోలైసిస్ దాన్ని బ్రేక్ చేసి బ్లడ్‌లోకి పంపించి గ్లూకోజ్‌లాగా మార్చి, హ్మ్. దాన్ని మీరేం చేస్తారంటే సో, గ్లూకోజ్‌లాగా కొంచెం ఫ్యాట్‌లాగా కూడా మార్చి హ్మ్. ఏంటంటే దాన్ని నుంచి ఎనర్జీగా యూజ్ చేస్తారు. ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్‌లో ఉంటారో, తినడం మానేస్తారో, అప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి, మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి అది ఎనర్జీగా మారి, సో, సన్నగయితారనమాట. అంటే ఈ ఫాస్టింగ్ అనేది పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఉంటదా? లేదా సమ్ డేస్ ఉంటదా? ఫాస్టింగ్ అనేది ఆహ్, మీరు ఎంత ఫాస్ట్ సో, మీరు డేస్ ఉంటారా? లేకపోతే మినిట్స్ ఉంటారా? అవర్స్ ఉంటారా? అని అట్‌లీస్ట్ మీరు కొన్ని రోజులు గన ఫాస్టింగ్ ఉంటే ఓకే. ఏమవుతుందంటే సో, హ్మ్, మీ మీరు ఇప్పుడు ఇన్ని రోజులు బాగా గ్లూకోజ్ తింటున్నారు. హ్మ్. బాగా హ్మ్. లావయిపోయారు. హ్మ్. మీరు ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. నేను సన్నగా గావాలి. హ్మ్. అప్పుడేం చేయాలంటే ఫాస్టింగ్‌లోకెళ్ళాలి. ఎంత తక్కువ ఇది గూడా అంటే ఇది మాధవన్ గారు హ్మ్. అందరికి ఎవరికన్నా హుహుహు. ఎంత తక్కువ తింటే హ్మ్. అంత గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. అంటే ఎ మనం ఎంత టైమ్ వరకు ఫాస్టింగ్ ఉంటే గ్లూకోగాన్ అనేది స్టార్ట్ అవుద్ది ఫార్మేషన్ అవ్వడం? గ్లూకగాన్ అనేది ఎప్పుడైపోతుందంటే, ఎప్పుడైతే మీ బాడీలోంచి గ్లూకోజ్ ఎళ్ళిపోతుందో ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ 4 అవర్స్‌లో మీ బాడీలోంచి గ్లూకోజ్ అంతా హ్మ్. ఎళ్ళిపోతుందనుకోండి. హ్మ్. 4 అవర్స్ తర్వాత నుంచి గ్లూకగాన్ రిలీజ్ అవుతది. ఓకే. అప్పటి నుంచి ఫ్యాట్ మళ్ళీ ఎనర్జీగా మారుతది. ఓకే. సో, ఎలా చేయాలంటే ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎంత ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే అంత మంచిది. ఎంత కార్బోహైడ్రేట్ తక్కువ తింటే అంత మంచిదనమాట. ఓకే. అంత విధంగా లాస్ అవుతారు. సో, ఇప్పుడు మనం మాధవన్ గారికొచ్చేటప్పటికి అది పెద్ద
కష్టం అని చెప్పను. సో, చాలామంది చేశారు. మన 'అమీర్ ఖాన్' గూడా ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు. అవునవును. సో, అవును. చాలామంది చేశారనమాట. హాలీవుడ్‌లో గూడా వాళ్ళనే గాదు. నా దగ్గరకొచ్చే పేషెంట్స్ గూడా చాలామంది చేశారు. సింపుల్ ఏంటంటే ఫాస్టింగ్‌లో ఉండాలి. ఎంత ఫాస్టింగ్‌లో ఉండాలంటే అంత ఈజీగా ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. మేబీ కొంతమందికి కొంచెం లేట్ గావచ్చు. మంచి మెటబాలిజం మాధవన్‌లాగా మంచి మెటబాలిజం, మంచి హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇంకా క్విక్‌గా కావచ్చు. సో, ఓకే. ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం గాదు. సో, ఈ ఫాస్టింగ్‌లో అనేది మనం ఎట్లాంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయగలుగుతాం? ఎట్లాంటివి అవాయిడ్ చేయాలి? సో, ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫాస్టింగ్ అంటేనే నాట్ ఈటింగ్. యాహ్! ఎంత ఎగ్జాక్ట్‌లీ. వీలైతే అంత తినకుండా ఉండడం మంచిది. మేబీ అవును. 24 అవర్స్ కొంతమంది తినకుండా ఓహ్! ఉండగలుగుతారు. నాట్ ఈవెన్ వాటర్. నాట్ సో, వాటర్ ఈస్ డిఫరెంట్. ఫుడ్ కన్జంప్షన్ ఉండదు. వాటర్ యూ హావ్ టు టేక్ రెగ్యులర్‌లీ. రెగ్యులర్‌లీ. వాటర్‌కి సంబంధం లేదు. ఫుడ్ వాటర్ వల్ల మీకు ఇన్సులిన్ రిలీజ్ కాదు. అవును. మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తింటారో అప్పుడే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. వాటర్ రెగ్యులర్‌గా తాగాలి. ఓకే. ఈ వాటర్ ఎంతన్నా తీసుకోవచ్చు. వాటర్ మీకు ఫ్యాట్ లాగా మారదు. మీరు తినే కార్బోహైడ్రేట్ ఫుడ్డే ఫ్యాట్ లాగా మారుతుంది. సో, ఓకే. దీనికి బెస్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ తగ్గించండి. సో, రోజుకి మామూలు టిపికల్ పర్సన్ తీసుకుంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తింటారు. మధ్య మధ్యలో టీలు, కాఫీలు, టిఫిన్‌లు, బర్గర్‌లు, పిజ్జాలు, కూల్ డ్రింక్‌లు పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటారు. తినేదంతా ఏంటి? కార్బోహైడ్రేట్. సో, ఫస్ట్ గ్లూకోజ్‌లా ఫార్మ్ యాహ్! అయిపోద్ది. కార్బోహైడ్రేట్ తగ్గించండి. ఇంటెన్సిటీ ఎంత క్వాంటిటీ తగ్గించండి. క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకోండి. ఫ్రీక్వెన్సీ తగ్గించండి. ఫాస్టింగ్‌లో ఉండండి. మంచిగా వాటర్ తీసుకోండి. ఎనీవన్ క్యాన్ లూజ్ వెయిట్. సో, ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటే మనలో ఎనర్జీ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతది? బేసిక్‌గా మనలో ఎనర్జీ ఎక్కువైపోయి అది ఫ్యాట్‌గా మారుతుంది. అవును. మనం ఏం చేయాలంటే మన సీ టిపికల్‌గా నా వెయిట్ వచ్చి 57 కేజెస్. నాలో ఎంత ఫ్యాట్ ఉంటుందంటే నేను ఈరోజు తినడం గన మానేస్తే నేను 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు అసలు ఈవెన్ ఒక్క డ్రాప్ ఆఫ్ ఫుడ్ లేకుండా కూడా సర్వైవ్ కాగలను. అంత ఓకే. ఫ్యాట్ ఉంటుంది. అంటే 57 కేజెస్ ఓకే. ఉన్నా కూడా. కొంచెం లావుగున్న వాళ్ళు ఇంకా ఎక్కువ బట్ రోజులున్నారు. ఈజ్ ఇట్ నార్మల్ పర్లేదా హెల్త్‌కి? పర్లేదు చాలామంది ఉన్నారు ఓకే. చేసేవాళ్ళు. ఓకే. సో, దీంట్లో ఏంటంటే ఎటువంటి ఫుడ్ తినాలి అంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్. లో కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుంది? మీట్. యాహ్! మీట్ ఈజ్ లో కార్బ్. ఓకే. కొన్ని నట్స్ ఓకే. లో కార్బ్. వెజిటబుల్స్ లో లో కార్బ్. కార్బ్. సో, మీట్, నట్, వెజిటబుల్స్ వీటిల్లో లో కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి తినాలి. సో, అన్ని నట్స్‌లో లో కార్బోహైడ్రేట్ ఉంటుందంటే కాదు. కొన్ని నట్స్‌లో హై ఉంటుంది. కొన్ని నట్స్‌లో లో ఉంటుంది. కొన్ని సీడ్స్‌లో ఎక్కువ ఉంటుంది. కొన్ని సీడ్స్‌లో తక్కువ ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ హై కార్బ్ ఫుడ్స్ మానేయాలి. హై కార్బ్ ఓకే. ఫుడ్స్ అంటే 3 నేను గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్. ఓకే. రైస్, వీట్, జావరు, బాజ్రా, రాగి దీన్నేమంటారంటే బియ్యము, కొర్రలు, అరికెలు. సో, రాగులు, జొన్నలు, సద్దలు ఇవన్నీ మిల్లెట్స్ అండ్ సీరియల్స్. ఓకే. దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి ఫ్రూట్స్. ఫ్రూట్స్‌లో ఏ ఫ్రూట్ అన్నా తీసుకోండి. ఏదన్నా ఫ్రూట్ తియ్యగుంది అంటే ఇట్ ఇస్ కార్బోహైడ్రేట్. అది కూడా మానేయాలి. ఓకే. అదేవిధంగా ఇంకోటేంటంటే చక్కెర, బెల్లము, హ్మ్. తేనె. ఏ టైప్ ఆఫ్ చక్కెరన్నా బ్రౌన్ షుగర్ గానీ, లేకపోతే వైట్ షుగర్ గానీ, లేకపోతే బెల్లాల్లో డిఫరెంట్ బెల్లము. తాటి బెల్లం అంటారు, అవును. ఈత బెల్లం అంటారు, టెంకాయ బెల్లం అంటారు. రకరకాలుంటాయి. అంతా ఒకటే. తేనె గూడా. సో, ఈ 3 ఫుడ్ కేటగరీస్ గన మీరు ఆపేస్తే ఇమ్మీడియేట్‌గా వెయిట్ తగ్గుతారు. మనకి ఇండియాలో మోస్ట్‌లీ షుగర్ లేకుండా ఎవరు బతకలేరు. అది రైట్. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు కన్జ్యూమ్ రైట్. చేసుకుంటాం. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా ఉందా? ఆల్టర్‌నేటివ్‌గా ఏది లేదండి. సో, చక్కెరకు ఆల్టర్‌నేటివ్‌గా చక్కెర అన్‌హెల్తీ హ్మ్. అనుకున్నప్పుడు స్వీట్ ఇచ్చేది ఏదన్నా హెల్తీ ఉందా అంటే నో. నో. సో, మీరు చక్కెర ఏ రూపంలో అన్నా కొంతమంది బ్రౌన్ షుగర్ అనేది చాలా హెల్తీ అవును. అవును. అనుకుంటారు. నో, నో. ఫాల్స్. ఓకే. బ్రౌన్ షుగర్ ఎంత అన్‌హెల్తీనో వైట్ షుగర్ గూడా అంత అన్‌హెల్తీ. ఓకే. కొంతమంది ఏమంటారంటే తెల్ల బెల్లం మంచిది కాదు. నల్ల బెల్లం మంచిదంటారు. అది గూడా ఫాల్స్. ఓకే. తెల్ల బెల్లం ఎంత చెడ్డదో నల్ల బెల్లం గూడా అంతే మంచిది. కొంతమంది అనుకుంటారు. నేను చెరుకుతో చేసిన బెల్లం కంటే తాటి బెల్లం మంచిది, టెంకాయ బెల్లం మంచిది, ఈత బెల్లం మంచిది. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్లాలు ఏవైతే అది మంచిదంటారో అది గూడా ఫాల్స్. బెల్లం ఏదన్నా ఒకటే, అన్నీ ఒకటే. దాని తర్వాత తేనె. హ్మ్. బెల్లం కంటే తేనె మంచిది, లేకపోతే చక్కెర కంటే తేనె మంచిది. నో. హ్మ్. చక్కెర గానీ, బెల్లం గానీ, తేనె గానీ ఏ రూపంలో తీసుకున్నా, ఓకే. డైరెక్ట్‌గా తీసుకున్నా, దానిలోని వేరే దానిలో కలిపి తీసుకున్నా అంతా అన్‌హెల్తీనే. దానికి వేరే ఆల్టర్‌నేటివ్ అంటూ లేదు. దీంట్లో అంతా ఉండేది కెమికల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడు సుక్రోజ్ అంటారనమాట. ఓకే. సుక్రోజ్. బెల్లంలో గానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్లాలు, తేనెలో గానీ ఏ టైప్ ఆఫ్ తేనె అయినా గూడా, హుహు. చక్కెరలో గానీ ఏ టైప్ ఆఫ్ దాంట్లో ఉండే సుక్రోజే. మన ఓకే. బాడీకి తేనెకి, స బెల్లానికి డిఫరెన్స్ తెలీదు. అంతా ఓకే. సుక్రోజే.
మన బయోకెమిస్ట్రీ లెవెల్కి వచ్చాడు మొత్తం సుక్రోజ్ ఇస్ డేంజరస్ సో అంతే. సింపుల్‌గా అంటే షుగర్ అనేది దానికి ఆల్టర్‌నేటివ్ అదే ఒక రైట్ డేంజరస్. రైట్. సో అది మనం కన్జంప్షన్ తగ్గించుకుంటే పోనీ ఏవైనా పర్లేదా? లేదా అది కూడా నో, నన్ను అడిగితే జీరో చేయాలి. ఓకే. చక్కెర గానీ, బెల్లం గానీ, తేనె గానీ ఎటువంటి పరిస్థితిలో ఓకే. తేనెలో కొంచెం మంచి ఉంటుంది. హ్మ్. తేనెలో హ్మ్. ఏంటంటే దానికి కొన్ని మినరల్స్ ఉంటాయి, హ్మ్. విటమిన్స్ ఉంటాయి, హ్మ్. కొన్ని ఫైటో హార్మోన్స్ ఉంటాయి. హ్మ్. అదేవిధంగా కొన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి దాంట్లో. తేనె తీసుకోవచ్చు. కానీ ఎంత? 1 ఆర్ 2 స్పూన్స్ పర్ వీక్. ఓకే. ఎప్పుడైతే మీరు తేనెను 1 ఆర్ 2 స్పూన్స్ పర్ వీక్ తీసుకుంటారో ఇవన్నీ వస్తాయి. ఓకే. మీరు మళ్ళీ నేను ప్రతి ఒక్క దాంట్లో చాలామంది పేషెంట్‌లు తేనె తినండి అంటే వాళ్ళు ఇంకా మొత్తం తాగుతారనమాట. అట్లా గాదు. ఎంత క్వాంటిటీ అంటే 1 ఆర్ 2 స్పూన్స్ పర్ వీక్ గన మీరు తేనె తీసుకుంటే హ్మ్. చాలా హెల్త్‌కి మంచిది. ఓకే. అంతకంటే ఎక్కువైతే నాట్ గుడ్. సో భరద్వాజ్ గారు, మాధవన్ గారనే కాదు, ఇప్పుడు మనలాంటి బేసిక్‌గా మేము కూడా ఇట్లాంటివి ఫాలో అయితే మనకి రిజల్ట్ అనేది వస్తుందా? తప్పకుండా అండి. ఎవ్వరు చేసినా వస్తుంది. హ్మ్. సో, ఒబేసిటీని మనం తీసుకున్నట్లయితే హ్మ్. 100 మంది ఒబేస్‌గా ఉన్న వాళ్ళని తీసుకుంటే దాంట్లో ఇద్దరికే జెనెటికల్ కాజెస్ ఉంటాయి. అంటే ఓకే. జెనెటికల్‌గా దే ఆర్ ప్రోన్ ఫర్ ఒబేసిటీ. యాహ్! ఇంకా 98% మంది వాళ్ళ చేతులారా చేసుకున్నది. వాళ్ళ హ్మ్. చేతులారా హ్మ్. తీసుకోవడం అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తిని హ్మ్. చేసుకున్నది. హ్మ్. హ్మ్. 100లో 98 మంది తగ్గిపోతారు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ వేరే వాళ్ళెందుకు నా కేసే చూడండి. ఫోటో చూడండి ఇది. హ్మ్. సో, ఇది 6 మంత్స్ ముందు, 6 మంత్స్ తర్వాత. ఓకే. నాకు గూడా తెలియక హ్మ్. అప్పుడు అంత నాలెడ్జ్ లేక హ్మ్. సో, అన్ని డైట్‌లు జేసి ఎక్సర్‌సైజులు జేసి హ్మ్. అవి ఇవి జేసి తగ్గలేదు. కాకపోతే ఏంటంటే వితిన్ 6 మంత్స్ మీరు చూసే చేంజ్ ఏందంటే ఓన్లీ త్రూ డైట్. ఎక్సర్‌సైజ్ ఓకే. గూడా చేశాను. హ్మ్. బట్ 95% ఈస్ డైట్. ఓకే. ఎప్పుడైతే మీరు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉంటారో యూ హ్మ్. విల్ లూజ్ వెయిట్. ఓకే. అంటే ఈ 100 మందిలో 98 మంది లూజ్ వెయిట్. ఓకే. తప్పకుండా. వాళ్ళ డిజైర్డ్ వెయిట్‌కొస్తారు. హ్మ్. అది పెద్ద ఆశ్చర్యం కాదు. సో, అందుకే ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ పెట్టుకొని యాహ్! ఏదన్నా చేసినా ఏ ప్రాబ్లమ్ ఉండదు.